హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పాలిటీలో నిన్న బిట్స్కి కంటిన్యూషన్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ సందర్భంలో 2 లేదా 3 రాష్ట్రాల సంబంధ విషయాలపై శాసనం చేయడానికి హక్కు ఉంటుంది? ఏ సందర్భంలో 2 లేదా 3 రాష్ట్రాల సంబంధ విషయాలపై శాసనం చేయడానికి హక్కు ఉంటుంది? ఆప్షన్స్: దాన్ని ఆమోదిస్తూ సంబంధ రాష్ట్రాల శాసనసభలు తీర్మానంతో ఒప్పందము తెలిపినప్పుడు, దాన్ని ఆమోదించుచు సంబంధిత రాష్ట్రాల శాసనసభలు 2/3 భాగము ఆధిక్యతతో ఓటు ద్వారా ప్రస్తావన జారీ చేయుటచే, అన్ని రాష్ట్రాల శాసనసభలు 1/4 భాగం ఓటుతో ఆమోదము తెలిపినచో, అన్ని రాష్ట్రాల శాసనసభలు ఆమోదం తెలిపి రాష్ట్రపతి ఒప్పుకున్నచో. వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏది? ఆన్సర్ దాన్ని ఆమోదించుచు సంబంధిత రాష్ట్రాల శాసనసభలు 2/3 భాగము ఆధిక్యతతో ఓటు ద్వారా ప్రస్తావనను జారీ చేయుటచే 2 లేదా 3 రాష్ట్రాల సంబంధ విషయాలపై శాసనం చేయడానికి హక్కు ఉంటుందన్నమాట. ఓకేనా? లెందీ క్వశ్చన్ అని చెప్పి వదిలేయకూడదు, దానిలో చూస్తే మనకు తెలిసిన కాన్సెప్టే అయి ఉంటుంది. భారత రాజ్యాంగంలో అవశేషాధికారాలు ఎవరికి ఉన్నాయి? భారత రాజ్యాంగంలో అవశేషాధికారాలు ఎవరికి ఉన్నాయి? దేనికి ఉన్నాయండి? కేంద్రానికి ఉన్నాయి. సమాఖ్య లక్షణాలు గల ఏకకేంద్ర ప్రభుత్వం మనది. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగం క్రింద సహకార సంస్థలు చేరి ఉన్నాయి. ఏ రాజ్యాంగం ఏ జాబితాలో చేరి ఉన్నాయి? సహకార సంస్థలు అనేవి ఉమ్మడి జాబితాలో. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర జాబితాలోని అంశాలు. రాష్ట్ర జాబితాలోని అంశాలు 66. సర్కారియా కమిషన్ నియమించున్నది. సర్కారియా కమిషన్ దేనికి నియమించారు? చూసారు, ఈ క్వశ్చన్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో. కేంద్ర రాష్ట్ర సంబంధాలకి. ఫెడరలిజం యొక్క ముఖ్య సిద్ధాంతం. ఫెడరలిజం యొక్క ముఖ్య సిద్ధాంతం. కేంద్ర రాష్ట్రాల మధ్య గల లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ విభజన రాజ్యాంగ సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత ఫెడరల్ రాజ్యాంగము విధించిన న్యాయ విభాగం. భారత ఫెడరల్ రాజ్యాంగం విధించిన న్యాయ విభాగం. భారత ఫెడరల్ రాజ్యాంగం విధించిన న్యాయ విభాగం. ఒకే వరుస క్రమం గల కోర్టులు, ద్వివిధాన కోర్టులు, ఫెడరల్ కోర్టులు, ఎన్నికల పద్ధతి. ఆన్సర్ ఫెడరల్ కోర్టులు. నెక్స్ట్ క్వశ్చన్, సర్కారియా కమిషన్ ఈ అంశంకు సంబంధించినది. ఎన్నిసార్లు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో వచ్చిందో చూసారా? కేంద్ర రాష్ట్ర సంబంధాలు. ఏ ఇయర్లో? 1983. ఎవరు ప్రవేశపెట్టారు? ఇందిరాగాంధీ. కేంద్ర రాష్ట్రాలకు అధికారం గల జాబితా. చాలా ఈజీ క్వశ్చన్. ఉమ్మడి జాబితా.
రాష్ట్రాలకు ఈ జాబితాలపై అధికారం కలదు. రాష్ట్రాలకు ఈ జాబితాలపై అధికారం కలదు. ఏముంది? రాష్ట్ర జాబితాపై అధికారం ఉంటుంది. ఉమ్మడి జాబితాలో కూడా కొన్నిటి వరకు చట్టాలు చేయొచ్చు. బట్ ఇక్కడ చూసుకుంటే రాష్ట్ర జాబితా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎవరి హయాం సర్కార్య కమిషన్ నియమించబడింది? ఇందిరా గాంధీ. ప్రాంతీయ మండలాలను సమకూర్చుటకు వీలు కల్పించబడనది దేని క్రింద? ప్రాంతీయ మండలాలను సమకూర్చుటకు వీలు కల్పించబడనిది దేని కింద? రాష్ట్రాల పునర్విభజన చట్టం 1956 కింద. రాష్ట్రాల పునర్విభజన చట్టం 1956 కింద. ఇండియా ఒక ఫెడరేషన్ ఎందుచేతనంటే ఇండియా ఒక ఫెడరేషన్ ఎందుచేతనంటే దానికి రాజ్యాంగం ద్వారా అధికార విభజన వల్ల అధికారాలు పొందిన రెండు రకాలైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉండడం వలన ఒక ఫెడరేషన్. నెక్స్ట్ క్వశ్చన్. అవశేషాధికారాలకు సంబంధించిన విషయాల మీద అవశిష్ట అధికారాలకు సంబంధించి విషయాల మీద చట్టాలు చేసే హక్కు భారత రాజ్యాంగం ప్రకారం ఎవరికి లభించింది? ఎవరికి లభించిందండి? పార్లమెంట్కి. ఫెడరల్ వ్యవస్థ అమలులో ఈ క్రింది పేర్కొన్న వ్యవస్థ యొక్క పాత్ర అత్యంత వివాదాస్పదంగా మారింది. ఎవరి పాత్ర అత్యంత వివాదాస్పదంగా ఫెడరల్ వ్యవస్థలో మారింది? ఎవరి వ్యవస్థ అండి? గవర్నర్. గవర్నర్ని ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తారు. ఈయన ఎన్నుకోబడరు కదా, కానీ వచ్చి ఎన్నుకున్న వాళ్ళ మీద పెత్తనం చేస్తూ ఉంటారు కదా. అఫ్ కోర్స్ అది నామమాత్రం అధికారాలైనా కొన్ని విచక్షణాధికారాలు అనేవి గవర్నర్కి ఉంటాయి కదా. సో ఆ విచక్షణాధికారాలు కొంచెం వివాదాస్పదంగా ఉంటాయి. భారత జాతీయతకు ప్రాతిపదిక ఏది? భారత జాతీయతకు ప్రాతిపదిక ఏది? భిన్నత్వంలో ఏకత్వం. కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన ఒక ముఖ్య లక్షణం. సమాఖ్య ప్రభుత్వం లక్షణం. సర్కార్య కమిషన్ తన నివేదికను సమర్పించిన సంవత్సరం. సర్కార్య కమిషన్ తన నివేదికను సమర్పించిన సంవత్సరం 1988. 1987 అనుకుంటా. ఒకసారి చూసి నా రాంగ్ అయితే ఒకసారి కామెంట్ చేయండి. నేను 1987 అనుకుంటున్నా. రాంగ్ అయితే కామెంట్స్లో కామెంట్ చేయండి. భారత రాజ్యాంగం ప్రకారం ఈ క్రింది వాణిలో ఏది రాష్ట్ర జాబితాలో లేదు? భారత రాజ్యాంగం ప్రకారం ఈ క్రింది వాణిలో ఏది రాష్ట్ర జాబితాలో లేదు? ఇన్సూరెన్స్లు, బీమాలు అనేవి రాష్ట్ర జాబితాలో ఉండవు కదా. భారత రాజ్యాంగం నందు ఉభయ జాబితాల్లో ఉన్న అంశం. భారత రాజ్యాంగం నందు ఉభయ జాబితాల్లో ఉన్న అంశం. ఆన్సర్
ప్రజా ఆరోగ్యం మరియు పారిశుద్ధత, మూలధన పన్నులు, జనాభా నియంత్రణ మరియు కుటుంబ ప్రణాళిక పైవేదికాలు. జనాభా నియంత్రణ మరియు కుటుంబ ప్రణాళిక అనేది రెండు జాబితాల్లో ఉంటాయి, కేంద్ర జాబితా మరియు రాష్ట్ర జాబితాల్లో రెండిట్లో ఉంటాయి అన్నమాట. (2007) కేంద్ర రాష్ట్రాల సంబంధాలను పునరధ్యయనం చేయడానికి ఏర్పడిన కమిషన్కి అధ్యక్షుడు. ఎవరండి? 2007లో మదన్ మోహన్ పూంచి కదా. ప్రీవియస్ ఇయర్ కూడా వచ్చింది, 2007లో కూడా ఈ బిట్ వచ్చినారు. కేంద్ర రాష్ట్రాల అధ్యయనం కొరకు కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీకి అధ్యక్షుడు ఎవరు? ఈ క్రింద ఇచ్చిన వాటిలో అధ్యక్షుడు. చూద్దాం ఆప్షన్స్. ఆన్సర్ ఏమవుతుంది? పూంచినే కదా, ఇంతకుముందే చూసాం. ఇండియాలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు రాజ్యాంగంలోని ఏ అధికరణ ద్వారా అమలు జరుగుతాయి? కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఏ అధికరణ ద్వారా అమలు జరుగుతాయి? 245 to 263. ఇండియాలోని యూనియన్ టెరిటరీల సంఖ్య ఎంత? ఇండియాలోని యూనియన్ టెరిటరీల సంఖ్య ఎంత? దీని ఆన్సర్ కామెంట్ చేసి చెప్పండి. 55. ఒక చిన్న లైక్ ఇవ్వండి. మన ప్రీవియస్ ఇయర్ బిట్స్ నచ్చితే క్వాలిటీయే కాదు మిగిలిన వాటి మీద కూడా చేస్తాను. సర్కారియా కమిషన్ దేనికోసం నియమించబడింది? వామ్మో, ఈ బిట్ చూసారా ఎన్నిసార్లు రిపీట్ అయిందో. జంతు హింస నిషేధం రాజ్యాంగంలోని ఏ అధికారాల జాబితాలో ఉంది? జంతు హింస నిషేధం రాజ్యాంగంలోని ఏ అధికారాల జాబితాలో ఉంది? ఆన్సర్ ఉమ్మడి జాబితా. భిన్నమైన దాన్ని కనుక్కోండి. ఆప్షన్స్: కస్టమ్స్ సుంకాలు, కార్పొరేషన్ పన్ను, వారసత్వ పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ పై సర్ఛార్జ్. ఆన్సర్ ఏంటండి? వారసత్వ పన్ను కదా. నెక్స్ట్ క్వశ్చన్. సమాఖ్య ప్రభుత్వ వ్యవస్థ సాంస్కృతిక భిన్నత్వం గల దేశాలకు సరిపోతుంది. భారత రాజ్యాంగం ప్రకారం అవశిష్ట విషయాలపై ఎవరు శాసనాలు చేస్తారు? ఇది ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్ కదా. పార్లమెంట్ మాత్రమే చేస్తుంది. భారతదేశంలో కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య అధికారాల విభజనను రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో పొందుపరిచారు? ఏ షెడ్యూల్ అండి? ఆప్షన్స్ చూపిస్తాను ఒక నిమిషం. 7, 10, 8, 11. ఆన్సర్ ఏంటి? 7th షెడ్యూల్ కదా. ఓకే, మరిన్ని వీడియోస్ చేయాలంటే మీ యొక్క చిన్న లైక్, చిన్న మోటివేషన్ నాకు అంతే, అంతకు మించి ఏం లేదు. నేను సబ్స్క్రైబ్ కూడా అడగట్లేదు. చిన్న లైక్ ఇవ్వండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.